మనం ఎవరికైనా ఒక పెద్ద సహాయం చేసినప్పుడు వాళ్ళు తిరిగి కనీసం కృతజ్ఞత కూడా చెప్పకపోతే మనకు ఎందుకు అంతగా కోపం వస్తుంది? ఆ కోపం రావడం చాలా సహజం అనిపిస్తుంది కదా. అవును, సహజమే. కాని మనం చేసింది నిజంగా ఎటువంటి స్వార్థం లేని సేవ అయితే ఆ కోపం, ఆ నిరాశ ఎక్కడ్నించి వచ్చాయి? ఈ చిన్న ప్రశ్న వెనుక మన మనస్సు ఆడే అత్యంత సంక్లిష్టమైన నాటకం దాగి ఉంది. దాన్ని బటబయలు చేయడానికే ఈనాటి మన లోతైన విశ్లేషణ మొదలుపెడుతున్నాం. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం ది ఆర్కిటెక్చర్ ఆఫ్ రాగా అండర్స్టాండింగ్ డిసెప్టివ్ క్రేవింగ్ అనే మూల గ్రంథాన్ని పరిశీలిస్తున్నాం. దయ, కరుణ లేదా భక్తి అని మనమనుకునే ఎంతో అందమైన భావనల వెనుక ఒక మోసపూరితమైన కోరిక అంటే రాగం ఎలా దాగి ఉంటుందో అన్వేషించడమే ఈనాటి మన ప్రధాన ఉద్దేశం. ఈ అంశం నిజంగా మనల్ని మనం కొత్త కోణంలో చూసుకునేలా చేస్తుంది. ఇది కేవలం ఏదో ఒక పాత గ్రంథంలో రాసి ఉన్న సైద్ధాంతికమైన చర్చ కానే కాదు. అంటే ఇది మన దైనందిన జీవితానికి నేరుగా అన్వయించుకోదగ్గ విషయమంటారా? ఖచ్చితంగా. ప్రాచీన మనస్తత్వశాస్త్రం ఆధారంగా మన ఆలోచనలు, మన సంబంధాలు, పైకి చాలా పవిత్రంగా కనిపించే మన చర్యల వెనుక ఉన్న నిజమైన స్వభావం ఏమిటో బుద్ధుని బోధనలు ఎంత సూక్ష్మంగా విశ్లేషించాయో ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. మన మనస్సు తనను తాను ఎలా మోసం చేసుకుంటుందో తెలుసుకోవడానికి ఇదొక అద్దం లాంటిది అంటారు. అవును, ఇదొక అద్దమే. ఈరోజు మనం చేసే చర్చ మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా పునర్మూల్యాంకనం చేసే అవకాశముంది. ఈ గ్రంథంలోకి వెళ్లే ముందు అసలు రాగం అంటే ఏమిటో స్పష్టం చేసుకోవడం ముఖ్యం అనిపిస్తోంది. సాధారణంగా రాగం లేదా కోరిక అనగానే అది కేవలం ఒక శారీరక ఆకర్షణ అని చాలామంది అనుకుంటారు. లేదా స్పర్శకు సంబంధించిన తీవ్రమైన వాంఛ అనుకుంటారు. కాని ఈ గ్రంథం ఆ నిర్వచనాన్ని పూర్తిగా మార్చేసింది. ఇదొక మానసిక వల లాంటిది అని వివరిస్తోంది. అవును, రాగమంటే కేవలం శారీరకమైన ఆకర్షణో లేదా వస్తు వ్యామోహమో మాత్రమే కాదు. బుద్ధుని బోధనల ప్రకారం మనకున్న 6 ఇంద్రియ ద్వారాల ద్వారా ఈ రాగం ఎలా ఉద్భవిస్తుందో ఈ గ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తోంది. 6 ద్వారాలు అంటే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం మరియు మనసు. సరిగ్గా చెప్పారు. ఈ 6 ద్వారాల గుండా మనం ప్రపంచాన్ని గ్రహిస్తాం. ఒక అందమైన ఆకారాన్ని కంటితో చూడటం, ఎవరిదైనా ఆప్యాయతతో కూడిన గొంతు వినడం, లేదా కనీసం వారితో మాట్లాడాలి, వారితో కొంత సమయం గడపాలి అని మనసులో కలిగే ఆనందం. ఆ ఆనందంతో కూడిన లోభం అనగా దురాశ లేదా అత్యాశనే ఇక్కడ రాగం అని నిర్వచించారు. ఆ క్షణంలో కలిగే ఆనందాన్ని పట్టుకొని వదలకుండా ఉండాలనే స్వభావమే ఇది. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు చెప్పినది వింటుంటే నాకొక సందేహం వస్తుంది. అడగండి. అంటే నాకు నా కుటుంబ సభ్యులతో సమయం గడపాలని అనిపించడం, లేదా కష్టాల్లో ఉన్న ఒక స్నేహితుడితో గంటల తరబడి మాట్లాడాలి అనిపించడం. వాళ్లకు తోడుగా ఉండాలి అనుకోవడం. అవును, వాళ్లకు తోడుగా ఉండాలి అనుకోవడం కూడా ఒక రకమైన లోభం లేదో దురాశ అంటారా? ఇది వినడానికి కొంచెం కఠినంగా, అవాస్తవికంగా అనిపించడం లేదా? ఈ ప్రశ్న రావడం చాలా సహజం. ఇక్కడే మనం ఆ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. కుటుంబంతో సమయం గడపడం లేదా స్నేహితులకు తోడుగా ఉండటం తప్పు కాదు. మరి ఎక్కడ సమస్య వస్తుంది? ఆ బంధంలో అంటుకునే స్వభావం ఎంతుంది అనేది ముఖ్యం. వారితో ఉన్నప్పుడు ఆనందంగా ఉండి వాళ్ళు ఏ కారణం చేతనైనా దూరమైతే లేదా మనకు సమయం ఇవ్వకపోతే మన మనస్సు తీవ్రమైన ఆందోళనకు గురవుతుంది కదా. అవును, కోపానికి లేదా నిరాశకు గురవుతుంటాం. ఆ సంబంధంలో దాగి ఉన్నది ప్రేమ కంటే లోభమే ఎక్కువని ప్రాచీన మనస్తత్వశాస్త్రం వివరిస్తుంది. మనస్సు ఆ ఇంద్రియ అనుభవాలకు బానిసవుతుంది. ఆ వ్యక్తి సాన్నిధ్యం అనే అనుభవాన్ని వదిలిపెట్టలేని ఆరాటమన్నమాట. ఎల్లప్పుడూ తనకే కావాలనే తపన. అదే లోభం. ఇది కంటికి కనిపించని ఒక అదృశ్య బంధంలాగా మన మనస్సును ఆక్రమిస్తుంది. అంటే మనం ఒకరిమీద చూపిస్తున్నది ప్రేమో లేక వాళ్ల సాన్నిధ్యం కోసం మనం పడుతున్న ఆరాటమో మనకే తెలీదన్నమాట. ఈ కోరిక ఎప్పుడూ ఒకే రూపంలో ఉంటే మనం సులభంగానే గుర్తించవచ్చు. కాని ఇది ఎన్నో ముసుగులు వేసుకుంటుంది అని ఈ గ్రంథం చెప్తోంది. ఈ ముసుగుల గురించి వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది ప్రాచీన మనస్తత్వశాస్త్రంలో అత్యంత లోతైన పరిశీలనలలో ఒకటి. మన అహం ఎప్పుడూ తనను తాను ఉన్నతంగా, గొత్తగా చూసుకోవాలని తహతహలాడుతుంది. ఒకవేళ స్వార్థపూరితమైన కోరిక నేరుగా బయటకొస్తే అది మనకే అసహ్యంగా అనిపించవచ్చు కదా. అదొక పాయింట్. మనం స్వార్థపరులమని అంగీకరించడానికి మన మనస్సు ఇష్టపడదు. అందుకే ఈ కోరిక ఎంతో పవిత్రమైన ముసుగులు ధరిస్తుంది. కరుణ, దయ లేదా సేవ
అనే ముసుగుల్లో ఇది దాక్కుంటుంది అంటారు. ఖచ్చితంగా. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ల కోసం పదే పదే సహాయం చేయడానికి వెళ్తుంటాం. అప్పుడు మన మనస్సు మనం ఎంత గొప్పవాళ్లమో, ఎంత కరుణగలవాళ్లమో అని చెబుతుంది. కాని దీని వెనుక కూడా స్వార్థం దాగి ఉండొచ్చండరా? అవును. ఇక్కడే బుద్ధుని బోధనలు మనల్ని ఒక లోతైన ఆత్మపరిశీలనకు గురిచేస్తాయి. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు అది నిజంగా ఏ ఆపేక్షలేని, స్వార్థంలేని కరుణతో చేస్తున్నామా? లేక వారికి సహాయం చేయడం ద్వారా వారికి దగ్గరగా ఉండాలనే ఒక అంతర్గత కోరికతో చేస్తున్నామా అని ఆలోచించాలి. వారు మనపై ఆధారపడి ఉండటం ద్వారా మనకు దక్కే ప్రాముఖ్యతను మనం ఆస్వాదిస్తున్నామా అనే ప్రశ్నలు ఉద్భవిస్తాయి. మనం వారిని కష్టాల నుండి బయటపడేయడం కంటే ఆ కష్ట సమయంలో వారికి తోడుగా ఉన్న రక్షకుడుగా మనకు మనమిచ్చుకునే గుర్తింపును ఎక్కువగా ప్రేమిస్తుండవచ్చు. వారు కష్టాల నుండి బయటపడి ఇక మన అవసరం లేదు అన్నప్పుడు మనకు బాధ కలిగితే ఇన్నాళ్లు మనం చేసింది కరుణతో కాదు, రాగం అనే కోరికతో అని అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక చేదు నిజం లాంటిది. మనం చేసే ఒక గొప్ప మంచి పని వెనుక కూడా ఆ వ్యక్తి నుండి మనం పొందే ఆనందం లేదా వారి సాన్నిహిత్యం కోరుకునే ఆరాటం దాగి ఉండవచ్చనమాట. ఇదే సూత్రం భక్తికి కూడా వర్తిస్తుందని ఈ గ్రంథంలో ప్రస్తావించారు. కాని భక్తి అనేది సర్వస్వ శరణాగతి కదా, సర్వం విడిచిపెట్టడమే భక్తి కదా. అందులో ఈ రాగం ఎలా ప్రవేశిస్తుంది? సైద్ధాంతికంగా భక్తి అంటే నిజమైన విడిచిపెట్టడం, ఎటువంటి ఆశలు లేకుండా అహాన్ని పక్కన పెట్టి సర్వం త్యజించడం. కాని వాస్తవంలో మనకు కనిపించే భక్తి ఎప్పుడూ ఏదో ఒకదానికి ముడిపడి ఉంటుంది. చాలాసార్లు మన భక్తి ఆ భక్తికి కేంద్రమైన వ్యక్తి, ఆచారాలు లేదా ఒక ఉత్కృష్టమైన భావన నుండి మనం పొందే భావోద్వేగ ఆనందంపై ఆధారపడి ఉంటుంది. మనం ఆ వ్యక్తిని లేదా ఆ ఉత్కృష్ట తత్వాన్ని పూజిస్తున్నామనుకుంటాం. కాని వాస్తవానికి ఆ పూజా సమయంలో మనకు కలిగే ప్రశాంతతను, ఆ ఆనందాన్ని మనం అంటిపెట్టుకునుంటాం. ఆ భావోద్వేగ అనుభూతి లేకుండా మనం ఉండలేము. ఈ గ్రంథం ఉటంకించినట్లుగా మనం కోరుకునేది ఆ శరణాగతిని కాదు, ఆ అనుభవమిచ్చే మత్తును. ఇది భక్తి ముసుగులో ఉన్న రాగం మాత్రమే. ఈ ముసుగుల గురించి, భక్తి మరియు దయలో బాగి ఉన్న స్వార్థం గురించి వింటుంటే నాకొక భయం వేస్తోంది. ఎందుకు భయం? మనలోని గొప్ప సుగుణాలలో కూడా ఈ కోరిక దాగి ఉంటే ఇక ఇదొక నైతిక పతనమా? మనుషులందరూ లోపభూయిష్టమైన వాళ్లేనా? మనం పాపులమా అనే ఒక తీవ్రమైన అపరాధ భావన కలుగుతోంది. దీనిని మనం ఎలా చూడాలి? ఈ ప్రశ్నకు మూలగ్రంథం చాలా అద్భుతమైన మరియు ప్రశాంతమైన సమాధానమిస్తుంది. దీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తిగత, నైతిక వైఫల్యంగా చూడకూడదు. ఇది ఎవరినో తప్పుపట్టడానికి చేసిన విశ్లేషణ కాదు అంటారు. కాదు. ఇది ప్రకృతిలో ఒక భాగం. ఇది కేవలం ఏదో ఒక సంబంధానికో పరిమితమైనది కాదు, ఎవరి మధ్యనైనా కలగవచ్చు. బుద్ధుని బోధనలలో దీనిని చేతసిక అని పిలుస్తారు. అంటే ఇది ఒక సార్వజనీనమైన మానసిక కారకం. నీరు పల్లం వైపెలా ప్రవహిస్తుందో, సరైన శిక్షణ పొందనప్పుడు మనసు కూడా ఎల్లప్పుడూ షరతులకు లోబడిన వస్తువులలో ఆనందాన్ని వెతుకుతుంది. అంటే ఆనందాన్ని వెతకడమనేది మనసు యొక్క సహజమైన లక్షణమన్నమాట. ఆ ఆనందాన్ని పట్టుకుని వేలాడాలనే స్వభావాన్నే ఈ గ్రంథంలో నంది అని ప్రస్తావించారు. నంది అంటే ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లడం. ఎడారిలో దాహంతో ఉన్న వ్యక్తి ఎక్కడ నీరు దొరుకుతుందా అని ఎలా వెతుకుతాడో, మనసు కూడా ఎక్కడ ఆనందం దొరుకుతుందా, ఎక్కడ అతుక్కుపోదామా అని నిరంతరం వెతుకుతూ ఉంటుంది. దానికి దయ, భక్తి, ప్రేమ అనే తేడాలు తెలియవు. దానికి కావలసింది ఆనందం. కాబట్టి దీనిని ఒక పాపంగానో లేదా మన వ్యక్తిగత వైఫల్యంగానో పరిగణించి కుంగిపోకుండా అదొక సహజమైన మానసిక ప్రక్రియ అని అర్థం చేసుకుని కేవలం ఒక సాక్షిలా గమనించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దీన్నొక సార్వజనీనమైన మనస్తత్వశాస్త్రంగా అర్థం చేసుకుంటామో అప్పుడు అపరాధ భావన నుండి బయటపడతాం. సరే, మనస్సు ముసుగులు వేసుకుంటుంది, కోరిక దయరూపంలో వస్తుంది అని తెలుసుకున్నాం. మరి నిజమైన ప్రేమ లేదా నిజమైన దయ అంటే ఏమిటి? బుద్ధుని బోధనల ప్రకారం రాగం అనగా స్వార్థపూరిత కోరిక, మరియు మైత్రి అనగా స్వార్థం లేని ప్రేమ. ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసాన్ని మనం ఎలా గుర్తించాలి? ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడమే ఈ మొత్తం చర్చకు ప్రాణం. రాగమనేది ఎప్పుడూ అంటుకునే స్వభావం కలిగి ఉంటుంది. అది ఒక వ్యక్తిని, వాళ్ల సమయాన్ని, వాళ్ల ఆలోచనలను సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఎల్లప్పుడూ వాళ్లు తన దగ్గరే ఉండాలని, తన గురించే ఆలోచించాలని కోరుకుంటుంది.
దీనివల్ల మనసుకు ఎప్పుడూ ఒక భారముంటుంది, ఒక ఆందోళన ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం దూరమైనా ప్రపంచం ఆగిపోయినంత భయం పీడిస్తోంది. కాని మైత్రి అలా కాదు. మైత్రి అనేది చాలా విశాలమైనది. ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో మైత్రి అంత విశాలమైనది. ఈ విశాలత అనే భావన వినడానికి చాలా బావుంది. మైత్రిలో స్వంతం చేసుకోవాలి అనే తపన ఉండదనమాట. అవును. మైత్రి అనగా అవతలి వ్యక్తి నుండి బదులుగా ఏమీ ఆశించకుండా వారి సంపూర్ణ శ్రేయస్సును మాత్రమే మనసారా కోరుకోవడం. ఒక పువ్వును చూసి రాగం దాని తెంపి తన దగ్గర పెట్టుకోవాలి అనుకుంటుంది. కాని మైత్రి ఆ పువ్వు వికసించటానికి నీరు పోస్తుంది. ఆ వ్యక్తి మన దగ్గరున్నా దూరంగా ఉన్నా వారి సంతోషాన్నే ఆకాంక్షిస్తుంది. ఇక్కడే ప్రాచీన మనస్తత్వశాస్త్రంలో అత్యంత లోతైన మరియు ప్రమాదకరమైన ఒక భావనను ప్రస్తావిస్తారు. దానినే సమీప శత్రువు అంటారు. సమీప శత్రువు. ఈ పదం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. శత్రువులు ఎప్పుడూ దూరంగానే ఉంటారు కదా. ఈ సమీప శత్రువు అంటే ఏమిటి? మనం ఏ సద్గుణాన్ని తీసుకున్నా దానికి రెండు రకాల శత్రువులుంటారు. ఒకటి దూర శత్రువు, మరొకటి సమీప శత్రువు. ఉదాహరణకు మైత్రి లేదా ప్రేమను తీసుకుందాం. ప్రేమకు దూర శత్రువు ద్వేషం. ద్వేషం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అది ప్రతికూల భావన అని, దానికి దూరంగా ఉండాలని మనం వెంటనే గుర్తిస్తాం. కాని ఒక సద్గుణంలాగా పైకి కనిపిస్తూ వాస్తవానికి ఆ సద్గుణాన్ని లోపల నుండి నాశనం చేసే లక్షణమే సమీప శత్రువు. ప్రేమ మరియు మైత్రి అనే సుగుణాలకు సమీప శత్రువే ఈ అనుబంధం లేదా రాగం. అవును. గొర్రె చర్మంలో ఉన్న తోడేలులాగా ప్రేమ చర్మంలో ఉన్న అనుబంధమే ఈ సమీప శత్రువు. కాని ఇది మనకే ఎందుకు తెలియదో? ఎందుకంటే అది అచ్చం ప్రేమలాగే కనిపిస్తుంది. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చూపించే ప్రేమను గమనిద్దాం. పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకోవడం మైత్రి. కాని వారు వృద్ధిలోకి వచ్చి ఎల్లప్పుడూ తమ దగ్గరే ఉండాలని, తమనెప్పుడూ కనిపెట్టుకుని ఉండాలని ఆశించడం, లేదా వారి విజయాల ద్వారా సమాజంలో తమకు గుర్తింపు రావాలని ఆశించటం ఈ సమీప శత్రువు లక్షణం. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామనుకుంటాం, కాని వాస్తవానికి మనం వారితో మనకున్న అనుబంధాన్ని ప్రేమిస్తాం. ఆ అనుబంధం ప్రేమ ముసుగులో ఉంటుంది కాబట్టి మనం దాన్ని గుర్తించలేము. అందుకే అది సమీప శత్రువు. అది ఎక్కడో దూరంగా ఉన్న శత్రువు కాదు, మనలోనే దయలాగా భక్తిలాగా నటిస్తూ మనల్ని బంధించే అతి పెద్ద ప్రమాదం. ఎంత మోసపూరితమైనది అంటే కొన్నిసార్లు జీవితకాలం మొత్తం గడిచిపోయినా మనం ప్రేమిస్తున్నామా లేక అనుబంధంతో బంధిస్తున్నామా అనేది మనకే తెలియదు. అద్భుతంగా చెప్పారు. మనం అనుబంధాన్ని ప్రేమ అని పొరబడుతూ మనల్ని మనం బంధించుకోవడమే కాకుండా ఎదుటివారిని కూడా ఊపిరి సలపకుండా చేస్తున్నామన్నమాట. మరి ఈ మోసపూరితమైన వల నుండి బయటపడటం ఎలా? ఈ సమీప శత్రువును గుర్తించి నిజమైన మైత్రిని పెంపొందించుకోవడానికి ప్రాచీన మనస్తత్వశాస్త్రం ఏ విధమైన ఆచరణాత్మక మార్గాన్ని సూచిస్తుంది? ఇక్కడే బుద్ధుని బోధనలు ఒక స్పష్టమైన సాధనను మన ముందుంచుతాయి. అదే ఇంద్రియ సంయమనం లేదా ఇంద్రియ సంవర. ఒక భిక్షువు తన దైనందిన సాధనలో ఈ కోరికలను ఎలా ఎదుర్కొంటారో గమనిస్తే మనకు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. అయితే ఇంద్రియ సంయమనం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం లేదా ఈ ప్రపంచాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోవడం అని కాదు కదా. అదే నా ఉద్దేశ్యం కూడా. మనం సమాజంలో ఉన్నాం, రోజూ ఎంతో మందిని కలుస్తాం. అంటే మనం చూసేవాటిని చూడకుండా ఉండటం, వినేవాటిని వినకుండా ఉండటం సాధ్యం కాదు. మరెలా? అందుకే ఇంద్రియ సంవర అనేది ఇంద్రియాలను మూసివేయటం కాదు, వాటిని వాడుకునే విధానాన్ని మార్చుకోవడం. ఉదాహరణకు ఒక భిక్షువు ఉదయం పూట భిక్షాటనకు వెళ్ళినప్పుడు వారు వీధుల్లో నడుస్తారు, మనుషులను చూస్తారు, ఎన్నో శబ్దాలను వింటారు, పరిసరాలను గమనిస్తారు. కానీ వారు ఆ ఇంద్రియ అనుభవాల తాలూకు నిమిత్తాలు మరియు లక్షణాలను పట్టుకుని వేలాడరు. ఈ నిమిత్తాలు మరియు లక్షణాలను పట్టుకోకపోవడం అనేదాన్ని కొంచెం సరళంగా వివరిస్తారా? మనమొక అందమైన దృశ్యాన్ని లేదా ఆకారాన్ని చూసినప్పుడు మన కన్ను కేవలం ఆ ఆకారాన్ని గ్రహిస్తుంది. అంతవరకు జరిగితే అది సహజం. కాని ఆ తర్వాత మన మనసు రంగంలోకి దిగుతుంది. ఆహా, ఎంతందంగా ఉంది, ఇది నాదైతే బాగుండు, దీనితో మరింత సమయం గడపాలి అని ఒక కథను అల్లడం ప్రారంభిస్తుంది. ఒక భిక్షువు సాధన వేరుగా ఉంటుంది. చూడటం అనేది కేవలం ఒక దృశ్యాన్ని గ్రహించడం వరకే పరిమితమవుతుంది. కన్ను ఒక రూపాన్ని చూసింది, చెవి ఒక శబ్దాన్ని విన్నది, అంతవరకే. దానిపైన ఏ కథనూ అల్లదు. ఒక వ్యక్తి గొంతు విన్నప్పుడు దాన్ని ఒక శబ్దంగా మాత్రమే స్వీకరిస్తుంది. కాని ఆ గొంతులో ఉన్న మాధుర్యాన్ని పట్టుకొని మళ్లీ మళ్లీ వినాలి అని ఆరాటపడదు. అక్కడికక్కడే ఆ ఇంద్రియ అనుభవాన్ని ఆపేస్తుంది. ఇదే ఇంద్రియ సంయమనం.
ఇది వినడానికి చాలా సరళంగా ఉన్నా ఆచరణలో ఎంత కష్టమో అర్థమవుతోంది. అంటే ప్రపంచాన్ని అనుభవించడం కానీ ఆ అనుభవం గురించి ఒక స్క్రిప్ట్ రాసుకోకుండా ఉండటం. ఒక సంఘటన జరిగితే దానిని ఉన్నది ఉన్నట్లుగా చూడటం, దాని పట్ల విపరీతమైన ఆకర్షణను పెంచుకోకపోవడం, దీనికి ఎంతో నిరంతర సాధన, గొప్ప ఎరుక అవసరం. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు. మనం కోరికలను బలవంతంగా అణచివేయాల్సిన అవసరం లేదు. అణచివేస్తే అవి మరింత బలంగా తిరగబడతాయి. కానీ వాటిని అత్యంత స్పష్టంగా గమనించాలి. ఒక పని చేస్తున్నప్పుడు మనల్ని మనం ప్రశాంతంగా ప్రశ్నించుకోవాలి. నేను గొప్పగా కనిపించాలనా అని విశ్లేషించుకోవాలి. ధ్యానపరమైన సాధన ద్వారా మన ఆలోచనల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాలను నిశ్చితంగా గమనించగలిగితే ఈ మోసపూరితమైన రాగం యొక్క ముసుగులు వాటంతట అవే తొలగిపోతాయి. చీకటి గదిలోకి వెలుతురు రాగానే చీకటి ఏ ప్రయత్నం లేకుండానే ఎలా మాయమవుతుందో స్పష్టమైన ఎరుక ఉన్నచోట ఈ సమీప శత్రువులు కూడా అలానే కనుమరుగవుతాయి. అద్భుతంగా వివరించారు. ఈనాటి మన చర్చను క్రోఢీకరిస్తే మనం ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. మనం దయ, కరుణ లేదా భక్తి అని భావించే అనేక సుగుణాల వెనుక మనకు తెలియకుండానే ఒక సూక్ష్మమైన రాగం లేదా దురాశ దాగి ఉండే అవకాశం ఉందని మనం అర్థం చేసుకున్నాం. అది అపరాధం కాదని, అదొక సార్వజనీనమైన మానసిక ప్రక్రియ అని కూడా స్పష్టమైంది. అన్నింటికంటే ముఖ్యంగా నిజమైన మైత్రి అనేది ఎవ్వరినీ బంధించని ఒక విశాలమైన భావన. దానికి అతి దగ్గరగా ఉండి మనల్ని మోసం చేసే సమీప శత్రువే రాగం లేదా అనుబంధమని తెలుసుకున్నాం. అలాగే ఒక భిక్షువులాగా ఇంద్రియ సంయమనం ద్వారా మాత్రమే మనం ఈ ముసుగులను గుర్తించగలం. అవును, ఈ లోతైన అవగాహన ద్వారా మనం మన స్వంత ఉద్దేశ్యాలను మరింత స్పష్టంగా, నిజాయితీగా అర్థం చేసుకోగలం. మనం చేసే ప్రతి పని నిజమైన మైత్రితో చేస్తున్నామా లేదా స్వార్థపూరితమైన రాగంతో చేస్తున్నామా అని గమనించగలిగితే మన మనసుకు అంతులేని ప్రశాంతత లభిస్తుంది. ముసుగులు లేని జీవితం ఒక నిజమైన స్వేచ్ఛకు దారితీస్తుంది. ఈ గ్రంథం మనకు నేర్పించే అసలైన పాఠం కూడా ఇదే. వినేవారు ఈ విషయాలను తమ దైనందిన జీవితానికి అన్వయించుకుని చూస్తారని ఆశిస్తున్నాం. సరే, ఈనాటి మన అన్వేషణను ముగించే ముందు మీ మనసులో మెదిలే ఒక ఆలోచనను, మిమ్మల్ని నిరంతరం ప్రశ్నించే ఒక ప్రశ్నము మీ ముందు ఉంచుతాను. మనం రోజువారీ జీవితంలో ఎవరి పట్లైనా లేదా ఏ దేవుని పట్లైనా తీవ్రమైన భక్తిని లేదా అంతులేని దయను ప్రదర్శిస్తున్నప్పుడు దయచేసి ఒక్క క్షణం ఆగి ప్రశాంతంగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అది నిజంగా ఎటువంటి స్వార్థం, ఏ ఆపేక్షలేని కరుణేనా? లేక మనకు తెలియకుండానే ఒక రాగం అనే బంధించే కోరికను మనము అత్యంత అందమైన ముసుగులో పోషిస్తున్నామా? మనల్ని మనం మళ్లీ మళ్లీ ప్రశ్నించుకునేలా చేసే ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.